ఈ సినిమా అయితే డౌట్ లేదండి, అటు ఇటు కాదు, మొత్తానికి దొబ్బినట్టే. ఆయన నుంచి ఎక్స్పెక్ట్ చేసిన ఎంటర్టైన్మెంట్ అయితే వర్కౌట్ అయింది. ఇప్పుడు ఫ్లాప్ అయితే పడలే, ఇట్టుబడిందని నేను చెప్పాను కానీ ఫ్లాప్ అయితే పడలే. పోటీలో ఉన్నప్పుడు వేరే టైంలో చూసుకొని చేస్తే బాగుండేది అనిపించింది నాకు. నాకైతే వర్త్ అనిపించలేదు సినిమా. అంటే రవితేజ గారి నుంచి ఏదో ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ప్రతి సినిమా నుంచి, కానీ అది మాత్రం చూపిస్తలేడు. మాకు చాలా హట్టింగ్ ఉంది అయితే మాకు. బ్రో భర్తమాషాయిలు ఎలా ఉంది? డైరెక్టర్ గారికి హ్యాట్స్ ఆఫ్, బాగానే పండబెట్టిన రవితేజ గారిని. నాకైతే బాధ అనిపిస్తుంది, అరే కిషోర్ తిరుమల గారి ఆయన టైమింగ్ ఏంది, ఆయన అసలు ఏంది బ్రో, మా రవితేజని ఇలా చూపించేది బ్రో. నాకు బాధ అనిపిస్తుంది బ్రో. నేను చాలా సినిమాలు చూసాను, ఈ సినిమా డిసప్పాయింట్ అయినా బ్రో. మాస్ రాజా ఇస్ బ్యాక్ అనుకున్నా, మాస్ మహారాజా ఇస్ బ్యాక్ అనుకున్నా. ఈ సినిమాలో మాత్రం పక్కకు దోచేసింది భయ్య. నాకు బాధ అనిపిస్తుంది భయ్య. ఎందుకంటే ఒకటే భయ్య, సినిమా చూడాలంటే రవితేజ కోసం ఆయన టైమింగ్, ఆయన డాన్సింగ్, ఆయన కోసం సినిమా వస్తుంది భయ్య. వేరే దానికోసం సినిమా అయితే కష్టం భయ్య, లాగ్ ఉంది. అసలు ఒక్కసారి కూడా చూడరాదా? అరే అంటే అనవసరమైన కామెడీ భయ్యా. ఎందుకు భయ్యా టైమింగ్ కామెడీ? నా బాస్ సినిమా వచ్చింది బ్రో, ఎంత ఎనర్జీ ఉండే బ్రో. అసలు అనవసరమైన టైమింగ్, అనవసరమైన డాన్సింగ్, అనవసరమైన టైమింగ్. అంటే కమెడియన్ని వాడుకునే విధానం తెలియలే. స్టోరీని ఎలా తీయాలి, అంటే ఏ టైంలో ఏ కామెడీ పెట్టాలి, అది కొంచెం మిస్టేక్ అయింది. అండ్ చాలా మిస్టేక్ అయింది అన్న. రవితేజ అన్న సినిమాలు అన్న ఎన్ని సినిమాలు చూడలేనా, ఎన్ని సినిమాలు టైమింగ్ బాగుంది, ఆయన డాన్సింగ్ బాగుంది, కానీ సినిమాలో వాడుకునే విధానం తెలియలే. మాస్ మహారాజా నుంచి క్లాస్ మహారాజా అయ్యాడు కదా, అయినా హిట్ పడలేదా? ఆయన ఇట్టుబడలే అన్న. 3-4 సినిమాలు భయ వరుసగా ఎప్పుడెప్పుడు అని ఆకలితో ఉన్నా, ఏ డైరెక్టర్ కొడతాడా. ఈ కిషోర్ తిరుమల నేను సాంగ్ అవన్నీ హైప్ ఏడో పెంచుకున్నా, ఏడో పండగ పెట్టిన భయ. బాగా అనిపిస్తుంది అంతే అనుకుంటా. అది 100% భయ, మ్యాటర్ లేదు భయ. కానీ మాస్ మహారాజాకి పెద్ద మైనస్ బ్రో సినిమా అవుతుంది. అదే రెగ్యులర్ కాన్ఫ్లిక్ట్ అన్న, సేమ్ రెగ్యులర్ స్టోరీ. ఇలాంటి స్టోరీలు ఆల్రెడీ చూసాను చాలా. అంటే రొటీన్ స్టోరీ, రొటీన్ స్టోరీ సేమ్. అదే వైఫ్ మూవీ నాకు నచ్చలేదు బ్రో. నాకు రవితేజ యాక్టింగ్ ఎలా ఉంది? రవితేజ యాక్టింగ్ ప్రతి సినిమాలు బాగానే చేస్తుండు, బట్ స్టోరీ సెలెక్షన్ మీద ఫోకస్ పెట్టుంటే మాస్ వదిలేసి క్లాస్ సైడ్ వచ్చినా కూడా హిట్ పడలేదా? కష్టం అన్న, పడదు, డౌటే. పెట్టిన డబ్బులు వర్త్ కదా? నాకైతే వర్త్ అనిపించలేదు సినిమా. అంటే రవితేజ గారి నుంచి ఏదో ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ప్రతి సినిమా నుంచి, కానీ అది మాత్రం చూపిస్తలేడు. మాకు చాలా హట్టింగ్ ఉంది అయితే మాకు. ఫ్లాపులు పడుతున్నాయి కదా, అదే చూసుకోవాలి. ఇన్ని ఫ్లాప్స్ పడుతున్నప్పుడు స్టోరీ సెలెక్షన్. అదే ఒక వైఫ్ని చీట్ చేస్తూ ఇంకో అమ్మాయితో తిరుగుతుంటాడు, అది దాన్ని మేనేజ్ చేయలేక వస్తూ ఉంటాడు. లాస్ట్కి క్లైమాక్స్లో మళ్ళీ వైఫ్ దగ్గరికి పోతాడు. సేమ్ కామెడీ ఏమైనా ఉందా? అక్కడక్కడ కామెడీ వర్క్ అయింది, కానీ నాకు టోటల్ అంత ఎక్కువ వర్క్ కాలేదు సినిమా. కొంచెం హెడ్ఏక్ వచ్చింది కదా లాస్ట్, ఎప్పుడెప్పుడు అయిపోతుంది సినిమా. 2 hours 20 minutes ఉన్నా తొందరగా ఫినిష్ చేస్తే అయిపోతుండే. అంటే రవితేజ మారాలంటావా? చాలా, అది ఎప్పుడు ప్రతి సినిమా నుంచి అదే చెప్తున్నాము, మారుతాడేమో అని. అసలు చేంజ్ అయితే లేడు. అది ప్రతి సినిమా నుంచి నాకు రవితేజ ఇష్టము, కానీ ఇలాంటి సినిమాలు తీస్తున్నాడు ప్రతిసారి ఏదో చేంజ్ వస్తుంది అనుకుంటాం. కానీ ఎలా ఉంది అంటే ఏం చెప్పమంటారన్న, ఏం చెప్పాలో కూడా అర్థం కావట్లేదు నాకు. అంత దారుణంగా ఉంది. భర్త మహాశైలకు విజ్ఞప్తి బయటకు వస్తున్నా ఇప్పుడే. నాకు ఆడియన్స్కి ఒక విజ్ఞప్తి పెట్టుకోవాలని ఉంది. ఆడియన్స్కి ఇదే నా విజ్ఞప్తి. చూస్తారా చూడరా మీకే వదిలేస్తున్నాను. నాకైతే మాత్రం దారుణంగా అనిపించింది అన్న. 2.5 గంటల సినిమా, 8కి మొదలైంది, ఇప్పుడు మా అయితే 10:40 అవుతుంది టైము. నాకు 4 గంటల సినిమాలాగా అనిపించింది. 4 గంటల సినిమాలాగా అనిపించింది. పోనీ ఆ 4 గంటల సినిమా చూసిన ఫీల్ ఉందా? లేదు. నిన్న ఎంత అయితే ఆనందంతో బయటకు వచ్చానో, ఎంత సాటిస్ఫాక్షన్తో, ఎంత హ్యాపీనెస్తో బయటకు వచ్చానో, ఈరోజు అంత తలకాయ నొప్పితో బయటకు వస్తున్నాను. లిటరల్లీ తల పట్టుకున్నాను నేను. కిషోర్ తిరుమల గారు బాగానే తీస్తారు సినిమాలు, మంచి సినిమాలు ఉన్నాయి. రెడ్ అవని, ఉన్నది ఒకటే జిందగీ అవని, లేకపోతే మన నేను శైలజ అవనివ్వండి. ఆఫ్కోర్స్ లాస్ట్ సినిమా కొంచెం శర్వా గారితో అటు ఇటు అయింది. ఈ సినిమా అయితే డౌట్ లేదండి, అటు ఇటు కాదు, మొత్తానికి దొబ్బినట్టే. సంక్రాంతి బరిలో అసలు ఇంకా ఈ క్షణం నుంచే తొలగిపోయినట్టు. ఈ క్షణం నుంచే మీరు సాయంత్రం షోలు, మ్యాట్నీ షోలు పక్కన పెట్టండి, ఈ క్షణం నుంచే తొలగిపోయినట్టు. రవితేజ మాస్ నుంచి క్లాస్కి రానివ్వండి, క్లాస్లో ఉండనివ్వండి, మాస్లో ఉండనివ్వండి, ఆయన ఏ జానర్లో అయినా ఉండనివ్వండి, బేసిక్గా సినిమాలో దమ్ము ఉండాలి, సినిమాలో కంటెంట్ ఉండాలి. ఒకవేళ కంటెంట్ లేకపోయినా రొటీన్ ఎంటర్టైన్మెంట్ స్టోరీ ఉన్నా కూడా దాన్ని చూపించే పద్ధతి ఉండాలి. ఇప్పుడు మన అనిల్ రావిపూడి గారు ఎలా ఉన్నారండి, చూపిస్తారు. స్టోరీ రొటీనే ఉంటుంది, కామెడీ రొటీన్ ఉంటుంది, అందరూ ఏం జరుగుతుందో ఎక్స్పెక్ట్ చేస్తారు, కానీ ఎండ్ ఆఫ్ ద డే థ్రిల్ ఫీల్ అవుతాము. ఆయన చూపించే పద్ధతికి, చూపించే విధానానికి మనం కనెక్ట్ అయిపోతాము, నవ్వుకుంటాము, ఏడుస్తాము, బయటికి వస్తాము, అమ్మ నాన్నల్ని మళ్ళీ తీసుకెళ్తాం సినిమాకి, ఫ్యామిలీ వాళ్ళని తీసుకెళ్తాం సినిమాకి. అది రొటీన్ స్టోరీలో ఉన్నా కూడా అనిల్ రావిపూడి గారు క్రియేట్ చేసే మ్యాజిక్ ఇక్కడైతే అది మిస్ అయింది. ఓకే బ్రదర్, నాకు ఇంతకుముందు మూవీస్ కంటే ఈ మూవీ ఓకే, ఫన్ ఫిలిం ఓకే, పర్లేదు అనిపించింది. ఇంతకుముందు మూవీస్ కంటే ఇది చాలా బెటర్. రవితేజ గారు ఇలాంటివి సూపర్ ఉందా? నాకు 1 time వాచబుల్ బ్రో. ఈ సినిమా అయితే 1 time వాచబుల్ అని, ఎందుకంటే సెకండ్ హాఫ్ కొంచెం లాగ్ అయింది. ఆ లాగ్ లేకుండా ఉండాలంటే కొంచెం హిట్ వచ్చేదేమో నాకు తెలిసినంత వరకు. ఇప్పుడు పోటీ ఉంది కదా, సో పోటీ వల్ల నాకు ఇది 1 time వాచబుల్ అనిపించింది. నేను ఆల్రెడీ 3 సినిమాలు చూశాను. 3 సినిమాలలో నాకు శంకర్ వరప్రసాద్ చాలా బాగా నచ్చింది. సో దాంట్లో కామెడీ అంటే ఇలా తక్కువ ఉంది. సో కొంచెం కాకుండా వేరే టైంలో రిలీజ్ చేయాల్సిందా? మేబీ
ఛాన్స్. ఎందుకంటే ఇప్పుడు పోటీలో ఉన్నప్పుడు వేరే టైంలో చూసుకొని చేస్తే బాగుండేది అనిపించింది నాకు. సునీల్ గారు చాలా రోజుల తర్వాత తన కామెడీ వేలు వచ్చారు కదా. సునీల్ గారి కామెడీ కంటే సత్య గారి కామెడీ చాలా బాగా అనిపించింది. సత్య గారు అసలు ఫస్ట్ నుంచి మిమ్మల్ని ఒక 20 మినిట్స్ ఈజీగా నవ్విస్తాడు. స్టార్టింగ్ మొత్తం సత్య గారితో ఉంటుంది, చాలా బాగా నవ్వించాడు. అతనికి దొరికిన ఒక మంచి రోల్ అని చెప్తాను నేనైతే. ఈ సినిమా చాలా బాగా నవ్వించారు. జస్ట్ వన్ టైం వాచబుల్. 2.5 సాంగ్స్ 3 సాంగ్స్ ఉన్నాయి, ఒకటి సూట్ సాంగ్ ఉంది, 4 సాంగ్స్ చాలా బాగున్నాయి. అది బాగా వర్కౌట్ అయింది అనిపించింది. సినిమా నాకైతే నచ్చింది. అండ్ సాంగ్స్ అలా బాగున్నాయి. మెయిన్గా సాంగ్స్ ఎంటర్టైనింగ్గా ఉన్నాయి. హీరోయిన్స్ ఇద్దరు కూడా మంచి ఎంగేజింగ్ అండ్ ఎంటర్టైనింగ్. సో రవితేజ గారు నాకు తెలిసి ఆయన జోనర్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ ఓవర్గా కాకుండా చాలా సెటిల్గా పెర్ఫార్మెన్స్ చేశారు. సో సినిమా వాజ్ గుడ్. ఖచ్చితంగా అంటే ఎంటర్టైన్మెంట్ సంక్రాంతి మనకు కావాల్సిన ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్. సో ఫ్యామిలీ ఆడియన్స్ రావాలి. సో అలాంటి ఫ్యామిలీ ఆడియన్స్ వచ్చే సినిమా వరప్రసాద్ గారి తర్వాత ఇదే అవుతుంది. ఖచ్చితంగా ఉంది. రవితేజ గారి ఎనర్జీ లెవెల్స్ కానీ అది కానీ కంప్లీట్గా ఉంది. రవితేజ గారి నుంచి అంటే మాస్ ఆయనే చెప్పారు, వంట ఫైట్లు లేదంటే జాతర ఫైట్లు ఇవన్నీ చేసి నేను అలసిపోయాను కొత్తగా ఏదన్నా అని. సో ఆయన ఎంటర్టైన్మెంట్ జోన్లోకి ఆయన వచ్చినట్టు అనిపించింది. ఆయన నుంచి ఎక్స్పెక్ట్ చేసిన ఎంటర్టైన్మెంట్ అయితే వర్కౌట్ అయింది. ఇప్పుడే రవితేజ గారి భర్త మహేశ్వరులు విజ్ఞప్తి సినిమా చూశాను. నిజంగా భార్యాభర్తల మధ్య జరిగే గొడవల్ని, భార్యాభర్తల మధ్య జరిగే సంభాషణల్ని, భార్యని అంటే పెళ్ళాన్ని పెళ్లి చేసుకుని మనం ఎవరితో అయినా ప్రేమించినా, ఏదైనా అమ్మాయితో మనం ఎఫ్ఐఆర్ ఏమన్నా జరిగిపోయినా దాన్ని మళ్ళీ ఎలా ఆ ప్రాబ్లమ్స్ని క్లియర్ చేసుకోవాలో అనేది ఈ సినిమా అనమాట. సినిమా చూస్తానంతసేపు ఒకటే కామెడీ, బాబా కామెడీ. ఇంకోటి ఏంటంటే రవితేజ గారి ఫ్యాన్స్ అందరూ కలిసిపోయారు. అందరూ చూడండి, ఆ సినిమా చూసి అందరికీ అర్థమైంది, జ్ఞానోదయం అయింది. ఏమని అభిమానులు అంతా ఒకటవ్వాలని. అదేవిధంగా థియేటర్లో గొడవలు అల్లర్లు ఏం జరగకుండా అభిమానులు అందరూ కలిసిపోయారు. పెళ్లి సంబంధాలు మాట్లాడేసుకోవారు, అందరు ఇంకా కలిసిపోయారు అనమాట. వాళ్ళు ఏంది అదే ఇద్దరు నలగలా బాగానే ఉన్నాడా, నలిగింది ఏం లేదా, లాస్ట్లో యాక్సిడెంట్ అయింది అంతే. ఎంజాయ్ అనమాట. అంటే భార్యతో ఎంజాయ్, ఆమెతో ఎంజాయ్ అనమాట. నేను కూడా అదే చేస్తాను ఇప్పుడు. నేను కూడా ఎవరిని అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను, తర్వాత పక్క దేశం పక్క రాష్ట్రం పోతా, ఆ అమ్మాయిని కూడా ప్రేమిస్తా, ఆ అమ్మాయితో కూడా మంచిగా జంచిక్ జమ అవుతాయి. తర్వాత వచ్చి మళ్ళీ పెళ్ళంతా మళ్ళీ క్లియర్ చేసుకోవడం ప్రాబ్లం. ఖచ్చితంగా 500 కోట్ల నుంచి 1000 కోట్లు, 500 కోట్లు 1000 కోట్లు ఎన్ని వచ్చినా తక్కువే. టైం పాస్ అంటే అబ్బాయిలకు పెళ్ళైన తర్వాత కూడా ఇంకొక అమ్మాయితో కలుస్తారు కదా టైం పాస్ కోసం. ఆ సినిమా ఒకవైపు ఇంకో వైపు నైపు. షోర్ అంటే కామెడీ అన్న. వాళ్ళిద్దరి నుంచి ఎట్లా తప్పించుకోవాలనేది పాయింట్. ఫ్లాప్ అయితే పడలే, ఇట్టుబడిందని నేను చెప్పాను కానీ ఫ్లాప్ అయితే పడలే, యావరేజ్. కామెడీ నవ్వుకోవచ్చు, బాగుంది. ఏది వచ్చినా కానీ ఫెయిల్ అయితే కాదన్నా. నేను బంపర్ హిట్ అని కూడా ఏం చెప్తాను కానీ ఫెయిల్ అయితే కాలేదు.